దయచేసి వీడియోని డౌన్లోడ్ చేయకండి. ఇరవై రెండు రాష్ట్రాలలో తను తను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 16 వాటిలో బీసీలను ప్రెసిడెంట్గా చేసింది, మిగతా వాటిలో ఎస్సీస్ని చేసింది, ఒకరిని ముస్లింని చేసింది. శ్రీకాంత్ కొంచెం కరెక్ట్ చెప్పిండు కానీ కొంచెం తప్పు చెప్పిండు. ఎన్టీ రామారావు గారు 1994లో ఎప్పుడైతే ఈ లోకల్ బాడీస్లో 33% తీసుకొని వచ్చిండ్రో, దాని తర్వాత 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 33% తీసేసి 23% ఒకరు కోర్టుకు పోయి ఇది 50% దాటుతుంది అని దానికి విరుద్ధంగా కోర్టులో చెప్పినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం బలహీనంగా ఆర్గ్యూ చేస్తే మనకి ఆ రిజర్వేషన్ కోల్పోయినాం. 2012 నుంచి 2 సంవత్సరాలు సుప్రీంకోర్టుకి నేను పోయి దాన్ని స్టే ఆర్డర్ తీసుకొని వచ్చినాను. ఇవాళ కూడా ఆ కేసు నా పేరు మీదే ఉంది. అయితే దాన్ని మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ నిర్వీర్యం చేసేటారు. అదర్వైజ్ 2013లో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ నేను తీసుకొచ్చిన స్టే ఆర్డర్ మీదే 33%కే చేసింది. అది ఎట్లా నిర్వీర్యం చేసిండో అది చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అందులో నేను పోకుండా నేనేమంటున్నా అంటే, శివశంకర్ గారు ఒకవేళ హైకోర్టు జడ్జిగానే ఉండి చీఫ్ జస్టిస్ అయి ఉంటే, లేకపోతే ప్రధాన సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ జ్యుడిషియరీలో ఆయన తీసుకొచ్చిన మార్పులు తీసుకురాగలుగుతుండేనా? ఆయన ఎప్పుడు తీసుకురాగలిగినది? ఆయన రాజకీయాల్లోకి వచ్చి పవర్ తన చేతిలో తీసుకున్నాడు కాబట్టి తీసుకురాగలిగినాడు. దాని వైపు ఆలోచించండి, యువతంతా దాని వైపు ఆలోచించాలి. ఇవాళ ఉన్న నేను నిర్వీర్యం చేస్తున్నాను అన్న నేను మీకు ఒక విషయం, ఇప్పుడే మైపాల్ మాట్లాడుతూ, మైపాల్ అనొచ్చు కదా, మైపాల్ మాట్లాడుతూ అమ్ముడు పోతున్నారు అన్నారు. అమ్ముడు పోతున్నారు ఒకటైతే, దానికంటే ముఖ్యంగా పైసలు చేసుకోవడానికి వస్తున్నారు. మీరు ఇవాళ కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే 13 మంది అటు టిఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. 13 మంది పేర్లు నేను చెప్పే అవసరం లేదు, నేను మీకు చెప్తాను. మిగిలిన 6 మంది ఎవరైతే మిగిలిపోయారో, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, కోడెల వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడిని వదిలిపెడితే మిగిలిన 5 కరుడుగట్టిన రాజకీయవేత్తలు, ఒక పార్టీకి ఆశయాలకు కట్టుబడి ఉన్నవాళ్ళు. మీరు మిగిలిన 13 మంది పేర్లు నేను తీస్తే చెప్తే మీకు వాళ్ళందరూ వ్యాపారవేత్తలు. వాళ్ళు అందరు 13 మంది వ్యాపారవేత్తలే, వ్యాపారాలలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. వ్యాపారాలలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి పవర్లో ఉన్న పార్టీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఇది దురదృష్టం. అటువంటి వాళ్ళకే టికెట్లు వస్తాయి, పైసలు ఉంటేనే టికెట్లు వస్తాయి. దాన్ని మనం మార్చాల్సి వస్తుంది. ఒక ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మార్చినప్పుడు మనం మార్చలేమా? 100% మార్చగలుగుతాం. కానీ దానికి నేను మళ్ళీ అంటున్నా, మీ సహకారం కావాలి. నాకు ఇవాళ ఏ పదవి వద్దు, ఏ పవర్ వద్దు. నాకు నేను శివశంకర్ గారి దగ్గర ఉన్నప్పుడు చూసుకున్నంత పవరు జీవితకాలంలో మళ్ళీ నేను చూడలేదని. ఆయన ప్రతి న్యూస్ పేపరు దేశంలో నంబర్ 2 అని రాసింది. చెన్నారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఆయన అపాయింట్మెంట్ కోసం కూర్చొని ఉంటుంది. అట్లనే నేను అపోలోలో సర్జన్గా గట్టిగా పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు తగ్గించుకున్నా, నేను
నాకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జిలు నా అపాయింట్మెంట్ కోసం నా సెక్రటరీకి ఫోన్ చేస్తుంది. నాకు బాగా జ్ఞాపకం ఉంది, శివశంకర్ గారికి చీఫ్ జస్టిస్ ఆ రోజుల్లో లక్ష్మణన్ గారు ఫోన్ చేసి ఇలాగ మీ కొడుకు పేరు చాలా విన్నాము, ఆయన అపాయింట్మెంట్ కావాలి, దొరకదంట, కొంచెం మీరు ఏమైనా హెల్ప్ చేస్తారంటే లక్ష్మణన్ గారు మీరేంటి అట్లా మాట్లాడము, సాయంత్రం మీ ఇంటికి వస్తాడు వాడు అని చెప్పి నన్ను ఆయన ఇంటికి పంపించారు ఆయన. సో నేను అంతకంటే కొంచెం సేపు ఏం లేదు. ఇంకొకటి విషయం కూడా చెప్తాను, 1980 నుంచి 90 వరకు ఆయన ఉన్న పవర్కి ఆయన ఎవరికంటే వాళ్ళకి టికెట్లు ఇప్పించింది ఆయన. నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను నాకు ఇప్పకపోతుండేనా, ఇప్పటిదాకా ఎప్పుడో మినిస్టర్ అవుతుంటే, ఎంపీ అవుతుంటే, ముఖ్యమంత్రి దావేదారు కూడా అవుతుంటే నేను. కానీ నాకు నా సర్జరీయే నా ఇంట్రెస్ట్. సర్జరీ తప్ప నాకు ఇంకో లోకం తెలియదు, ఇంకో జీవితం తెలియదు. ఏ సర్వీస్ చేయాలి నేను నా సర్జరీ ద్వారానే చేసిన. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ ఎంఎస్ చేసినాక ఎంఎస్ గోల్డ్ మెడల్, తర్వాత 6 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉన్న నేను ఎఫ్ఆర్సిఎస్ చేసుకొని రిటర్న్ వచ్చినాక 77లో నేను అపోలో హాస్పిటల్ చేరినాక నాకు ఒక్క సంవత్సరంలో అర్థమైంది ఏంటంటే, జనరల్ వార్డులో ఉన్న పేద ప్రజలు లక్షన్నర బిల్లు వస్తే అది ఇమీడియట్లీ జేబులో చేయబెట్టి పైసలు ఇట్లా కట్టే పరిస్థితి లేకుండే వాళ్ళకి. ఇంటి దగ్గర ఏదో ఒకటి అమ్మే కడుతుండేవాడు. నేను ఒక 20-30 వేలు వేస్తే అదనంగా ఇంకేదన్నా అమ్మే కట్టే పరిస్థితే ఉండేవాడు. అందుకు నేను ఇది 98లో నాకు అర్థమైనాక నేను ఈ రోజు వరకు మీరు ఎప్పుడన్నా అపోలో హాస్పిటల్ బిల్ బుక్స్లో చూసుకోవచ్చు, జనరల్ వార్డులో నేను ఎప్పుడు కూడా ఛార్జ్ చేయలేదు. అది నా వంతు వాళ్ళ కోసం సహాయం అని నేను ఎప్పుడు కూడా ఫీజు వేయలేదు. అయితే దీంట్లో కొంచెం స్వార్థం కూడా ఉండేది. స్వార్థం ఏంటంటే, డీలక్స్, సూపర్ డీలక్స్, సింగిల్ రూమ్ లో ఉన్నవాడు వచ్చి ₹1,00,000 బిల్ వేస్తే ఇట్లా టేబుల్ మీద పడేస్తాడు. కానీ దాని తర్వాత ఎట్లా చేస్తాడంటే, ఈ వినాయకాన్ని నేను కొనుక్కున్నా అన్నట్టు చేస్తాడు. అదే జనరల్ వార్డు అతనికి మీరు పైసలు తీసుకోకుండా సర్వీస్ చేస్తే వాడు రూమ్లోకి వచ్చి ఏదైతే చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, చేతులు కట్టుకొని సార్ మీరు నా దేవుడు, మీరు నా జీవితం రక్షించిండ్రు అనేదైతే అన్నప్పుడు మన గుండెలో ఒక వేడి వస్తుందో అది మీరు ఎన్ని పైసలు ఇచ్చినా కొనలేరు. అటువంటి ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ కోసం నేను ఆ స్వార్థంతో చేసి, నాకు బాగా తెలుసు కొన్ని చిన్న కేసులు ఉంటే నాకు 5-6 అసిస్టెంట్లు ఉంటుండే, వాళ్ళే పేషెంట్ లోపల తీసుకొని వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళే సర్జరీ కూడా వాళ్ళే చేసి వాళ్ళు రోజుకి సర్జరీ తర్వాత 4 సార్లు పోయి చూస్తే నేను ఒకసారి ముఖం వెళ్ళి చూపించి వస్తుంది. కానీ పేషెంట్లు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి నా అసిస్టెంట్లు కళ్ళలో నీళ్ళు పెట్టుకొని వస్తుంది, సార్ మేము ఇంత చేసినాము, వాడు మళ్ళీ మా దేవుడు వచ్చి మా కడుపు మీద చేయి పెడితే బాగా అవుతాము, ఒక్కసారి ఆయన నమ్మనండి అంటు ఆ నమ్మకం. ఆ పరిస్థితులల్లా నేను దాన్ని వదిలిపెట్టి వచ్చే అవసరం లేకుండా ఇవాళ కూడా నా లైఫ్, నా హార్ట్, నా ప్రతిదీ నాకు సర్జరీ నేను దాన్ని వదిలిపెట్టుకొని వచ్చిన అంటే ఒకటే ఒక కారణం, బలహీన వర్గాన్ని ఎట్టి పరిస్థితుల రాజ్యాధికారానికి తీసుకొచ్చి చూపియాలి. ఒకటి చెప్పేసిన నేను ఎందుకు తీసుకురావాలను. ఇంకో విషయం చెప్తాను నేను. మేము కొందరు ప్రొఫెసర్స్ ఉండే నాతో, పిఎల్ విశ్వేశ్వర్ గారు, మురళీ మనోహర్ గారని, తిరుమల గారని, మేమంతా ఊర్లలో తిరుగుతున్నప్పుడు పిఎల్ విశ్వేశ్వర గారికి ఒక అలవాటు, లేచి ఇట్లా ఒక లిస్ట్ చదువుతుండే. అపోలో హాస్పిటల్ రెడ్లది, యశోద హాస్పిటల్ వెల్మల్ది, మెడిసిటీ కమ్మోళ్ళది, ఇట్లా ఒక 10 హాస్పిటల్ పేర్లు చదువుతుంటే లిస్ట్ చదువుతుండే. స్టూడియోల లిస్టులు చదువుతుండే, రామానాయుడు కమ్మోళ్ళది, పద్మాలయ కమ్మోళ్ళది, ఇట్లా. అప్పుడు ఆ గ్రామంలో ఒకటి లేచి, సార్ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, వాళ్ళు కట్టుకుంటున్నారు, మన దగ్గర పైసలు లేవు, మనం హాస్పిటల్ పెట్టలేకపోతున్నాం, వాళ్ళని ఎందుకు తిడుతున్నారు వాళ్ళు.
పిఎన్ విశ్వేశ్వరరావు గారు ఏమనలేకపోయినారు, కానీ దాని